నిన్న నైట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2కి సంబంధించి బిహైండ్ ది సీన్స్ అని ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సీజన్ సంబంధించిన ప్రమోషనల్ వర్క్ జరుగుతున్నాయి. 2 మినిట్స్ లెంత్ ఉన్న ఈ వీడియోలోని టీజర్లో చూపించిన కొత్త సీన్స్ అలానే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ సంబంధించిన ట్రైలర్ ఖచ్చితంగా ఈ మంత్లోనే వస్తుంది. మేబీ ఎలక్షన్స్ ఉన్నాయని డిలే చేస్తున్నారేమో. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ సీజన్లోని డ్రామాని బిల్డ్ చేశారు. సెకండ్ సీజన్ అంతా కంప్లీట్గా భిన్నంగా ఉండబోతుంది. ఈ సీజన్ మొత్తం బ్యాటిల్స్తో నిండిపోతుంది. అంతేకాకుండా ఈ సీజన్లోని ఎక్కువ ప్లేసెస్ని చూడబోతున్నాం. ఫస్ట్ సీజన్లోనే ఎక్కువగా మనకు చూపించింది కింగ్స్ ల్యాండింగ్ అండ్ డ్రాగన్ స్టోన్. ఈ సెకండ్ సీజన్లోని వేల్, వింటర్ఫెల్, వాల్, రివర్ ల్యాండ్స్ ఇలా చాలా ప్లేసెస్ని మనం చూడబోతున్నాం. సీజన్ 2లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని ఈ వీడియోలోని మాట్లాడతాయి. అండ్ ఈ సెకండ్ సీజన్ షూటింగ్ కూడా చాలా త్వరగా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ సీజన్ 22 ఎండింగ్లోనే అయిపోతే సెకండ్ సీజన్ నెక్స్ట్ ఇయర్ ఫెబ్లోనే స్టార్ట్ అయిపోయింది. సో దీని వల్ల ఈ క్యారెక్టర్స్ అన్ని ఆ షోలోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నామని చెప్పి అలిసెంట్ క్యారెక్టర్ లో నటించిన ఒలివియా చెప్తుంది. ఇంకా రెనేరా క్యారెక్టర్లో నటించిన ఎమ్మా డార్సీ ఈ సీజన్లోని పెద్ద పెద్ద సెట్స్ని చూసామని చెప్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్న మాటలు వింటుంటూనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మ్యాట్ స్మిత్ అయితే డేమన్ క్యారెక్టర్లోని జీవిస్తున్నాడు. ఈ వీడియోలోని మ్యాట్ స్మిత్ మాట్లాడుతున్నట్టు ఉండదు, డేమన్ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సీజన్ 2లోని ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టనని చెప్తాడు. ఇక్కడ అలిసెంట్ హైటవర్ మాట్లాడుతున్నప్పుడు తన మెడలోని 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. మన అందరికీ తెలిసిందే ఎలిసెంట్ 5 of 7 ని నమ్ముతుందని. తర్వాత డేమన్ డ్రాగన్ స్టోన్ డంజన్స్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడని చూపిస్తారు. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లోనే ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్ ని అండ్ ఇక్కడ యాక్షన్ చెప్పే క్లాప్ స్లేట్ మీద సీన్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 11D అంటే మేబీ కెమెరా యొక్క సిరీస్ నేమ్ అయి ఉండాలి. జనరల్ గా షూటింగ్ చేసేటప్పుడు ఒక షాట్ లోని చాలా కెమెరాస్ వాడతారు కాబట్టి ఈ ఏబిసిడీల్ని కెమెరాస్ యొక్క నెంబర్స్ గా వాడతారు. దీని కింద టార్గెరియన్ లోగోతోని రెడ్ గన్ అండ్ ఫైర్ యూనిట్ అని ఉంటుంది. వెనకాల ఒక సర్వెట్ ఉంటుంది కాబట్టి మేబీ ఇది కింగ్స్ ల్యాండింగ్ లోని డంజన్స్ అయి ఉండాలి. అండ్ ఈ షాట్స్ ని మనం ఫస్ట్ ఎపిసోడ్ అయిన బ్లడ్ అండ్ చీజ్ ఎపిసోడ్ లో చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్లడ్ అండ్ చేసే దొంగతనంగా రెడ్ గిప్ లో ఉన్న డంజన్స్ లో నుంచి క్యాసిల్ లోకి ఎంటర్ అవుతారు. తర్వాత బేలా కనిపిస్తుంది. తన కాస్ట్యూమ్ చూడండి, సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని డెనేరస్ వేసుకున్న కాస్ట్యూమ్ లానే ఉంటుంది. అండ్ అది చాలా బాగుంటుంది. ఈ సెకండ్ సీజన్ ఫస్ట్ సీజన్ కంటే 10 times బిగ్గర్ గా ఉండబోతుందని బేలా చెప్తుంది. తర్వాత ఒక షిప్ కనిపిస్తుంది. దాని మీద చూడండి బ్లూ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. బ్లూ కలర్ ఉందంటే ఖచ్చితంగా అది కార్లిస్ వెలోరియన్ ఫ్లీట్ అయి ఉంటుంది. ఇది డ్రాగన్ స్టోన్ కాసిల్. డ్రాగన్ స్టోన్ లోని పెయింటెడ్ టేబుల్ ఉంచే రూమ్ అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద వాల్స్ సేమ్ ఫస్ట్ సీజన్ లోని పెయింటెడ్ టేబుల్ లోని రూమ్ చూపించినప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ హౌస్ ఆరెన్ కి సంబంధించిన సోల్జర్స్ కనిపిస్తారు. వెస్ట్రోస్ లో ఉన్న సోల్జర్స్ అందరిలోనూ ఈ హౌస్ ఆరెన్ కి సంబంధించిన సోల్జర్స్ చాలా ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా ఫైట్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళు ఎంత పవర్ఫుల్ మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసాం. హౌస్ ఆరెన్ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని బ్లాక్స్ కి సపోర్ట్ చేస్తుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని హౌస్ ఆరెన్ యొక్క హెడ్ జైన్ ఆరెన్ కొన్ని రోజుల క్రితమే జైన్ ఆరెన్ క్యారెక్టర్ ని ఆన్లైన్ లోనే పోస్ట్ చేశారు. జెసేరిస్ ఐరిక్ వెళ్లి తన మదర్ కి సపోర్ట్ చేయమని చెప్పి జైన్ తో మాట్లాడతాడు. జెసేరిస్ చెప్పిన మాటలకి జైన్ ఒప్పుకుంటుంది. తర్వాత హౌస్ ఫ్రేకి సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని హౌస్ ఫ్రే సపోర్ట్ చేసేది బ్లాక్స్ కి. అప్పట్లోనే వీళ్ళ హౌస్ హెడ్ ఫాస్టర్ ఫ్రే. తర్వాత గోల్డ్ అండ్ 3-headed డ్రాగన్ సిజల్ కనిపిస్తుంది. ఇది గ్రీన్స్ యొక్క న్యూ బ్యానర్ అన్నమాట. ఈ గోల్డెన్ డ్రాగన్ అంటే కింగ్ ఏగోన్ టార్గెరియన్ యొక్క డ్రాగన్ అయిన సన్ ఫైర్ డ్రాగన్ కి రిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే సన్ ఫైర్ గోల్డెన్ కలర్ లో ఉంటుంది. టార్గెరియన్స్ దగ్గర ఉన్న అన్ని డ్రాగన్స్ లోని అప్పట్లోనే చాలా బ్యూటిఫుల్ డ్రాగన్ ఇది. మరి దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా షోలో చూపిస్తారో చూడాలి. తర్వాత ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్ ని చూపిస్తారు. ఇక్కడ హైటవర్ సోల్జర్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ స్మాల్ కౌన్సిల్ ని చూపిస్తారు. ఇందులోని క్రిస్టియన్ కోల్, ఐరిస్ టాంగ్, అలిసెంట్ హైటవర్ తో పాటు మిగతా మెంబర్స్ కూడా ఉంటారు. ఇక్కడ డ్రాగన్ ఫైర్ ని వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారో చూపిస్తారు. దీని ముందు రోబోట్స్ కూడా ఉంటాయి. సో శాంపుల్ గా ఇది ఎంత దూరం వెళ్తుందో టెస్ట్ చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ ఉన్న డ్రాగన్స్ అన్నిటి దగ్గర వాటి ఫైర్ సేమ్ ఇలానే ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. అంటే నార్మల్ ఫైర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎలాగోలాగా డ్రాగన్ ఫైర్ లాగా మేనేజ్ చేయొచ్చు. కానీ తర్వాత రాబోయే ఏగోన్ కాంక్వెస్ట్ సిరీస్ లోని బెలోరియన్ డ్రాగన్ ఉంటుంది. దాని ఫైర్ కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇంకా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3లో కనిపించే టెసారియన్ డ్రాగన్ ఫైర్ బ్లూ కలర్ లో ఉంటుంది. సో వీటి ఫైర్ ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. తర్వాత క్రిస్టియన్ కోల్ హార్స్ మీద ఉన్నప్పుడు ఈ హార్స్ యొక్క ఆర్మర్ గమనించండి. దాని ముందు 7 pointed స్టార్, దానిపై పొడవుగా సేమ్ యూనికార్న్స్ కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లోని సోల్జర్స్ వెళ్తున్నప్పుడు మనకి స్మాల్ ఫోక్ కనిపిస్తారు. వెస్ట్రోస్ లోని ఎక్కడ యుద్ధం జరిగినా సరే సామాన్య ప్రజలకి అంత ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ కింగ్స్ ల్యాండింగ్ లోని యుద్ధం జరిగితే మాత్రం ఈ బాటం లో ఉన్న వాళ్ళు చాలా దెబ్బతింటారు. అక్కడ ఉన్న ప్రజలు అన్యాయంగా చనిపోతారు. ఇక్కడ హౌస్ రాస్బీ యొక్క సిజిల్ కనిపిస్తుంది. ఇది క్రౌన్ ల్యాండ్స్ లో ఉంటుంది. దాని పక్కన ఉన్నది హౌస్ స్వాన్. ఇది స్టార్మ్ ల్యాండ్స్ లో ఉంటుంది. తర్వాత మనకి రెనేరా కనిపిస్తుంది. తను ఈ సీన్ లోని ఒక సోడ్ పట్టుకుని ఒక వారియర్ లా కనిపిస్తుంది. కానీ బుక్ లోనే రెనేరా అంత గొప్ప వారియర్ ఏం కాదు. ఈ సీజన్ కోసమే ఎమ్మా డార్సీ ఫైటింగ్ కూడా నేర్చుకుంది. ఏదేమైనా సరే ఈ షాట్ బాగుంది.
తర్వాత డ్రాగన్ స్టోన్లోని బ్లాక్స్లోని మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఈ పెయింటెడ్ టేబుల్ దగ్గర ఉంటాయి, ఒక్క రెనేరా తప్ప. అండ్ తనతో పాటు జెసేరిస్ కూడా ఉండడు. మేబీ వీళ్ళిద్దరు కలిసి లూసేరిస్ ఫునెరల్ కి వెళ్ళి. తర్వాతది చాలా ఇంట్రెస్టింగ్ షాట్. కార్లిస్ వెలోరియన్ తన వుడెన్ థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. అండ్ ఇక్కడ మనకు క్లియర్ గా గమనిస్తే కార్లిస్ చాలా బాధపడుతూ ఉంటాడు. తన కంట్లోంచి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో చనిపోయి ఉండాలి. సీజన్ లోనే చాలా బ్యాటిల్స్ జరుగుతాయి కాబట్టి మన ఫేవరెట్ క్యారెక్టర్స్ కూడా చనిపోయే ఛాన్స్ ఉంది. అలానే కార్లిస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఏదో ఒక బ్యాటిల్ లోనే చనిపోయి ఉండాలి. ఫస్ట్ సీజన్ లోనే కార్లిస్ కూతురు కొడుకు ఇద్దరు చనిపోతారు. అంటే లేనోర్ బతికే ఉంటాడు, కానీ కార్లిస్ కి తను బతికే ఉన్నాడనే విషయం తెలియదు. లేకపోతే కార్లిస్ కి లూసేరిస్ చనిపోయాడన్న విషయం తెలిసి ఉండాలి. కార్లిస్ తన తర్వాత డ్రిఫ్ట్ మార్క్ ని లూకే ఇద్దామని చెప్పి తను అనుకుంటాడు. లూసరస్, నా సింహాసనమైనా పదవైనా పలుకుబడైనా ఏదైనా సరే మీ అన్నయ్య ఖచ్చితంగా మహారాజు అవుతాడు. తను ఎన్నో బృందాల దగ్గరకు, ఎంతో మంది దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరే పాలించగలరు. మన్నించండి, నాకు దాంట్లో ఇష్టం లేదు. ఇది నీ జన్మ హక్కు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోని సిటీ వాచ్ మెంబర్స్ నార్మల్ పీపుల్ ని అడ్డుకుంటూ ఉంటారు. మేబీ ఇక్కడ కనిపించేది మనకి హెలెనా టార్గెరియన్ అయి ఉండొచ్చు. హెలెనా టార్గెరియన్ ని ఇప్పటిదాకా సీజన్ 2 కి సంబంధించి వచ్చిన 2 టీజర్స్ లోని ఎక్కడ చూపించలేదు. సెకండ్ టీజర్ లోని చూపించారు, కానీ అది చాలా తక్కువ సేపు. మిగతా క్యారెక్టర్స్ తో పోలిస్తే హెలెనాది కూడా సెకండ్ సీజన్ లోని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మేబీ తనని సీజన్ 2లోని చూపించడానికి దాస్తున్నారేమో. తర్వాత స్కార్పియన్స్ ని రెడీ చేస్తూ ఉంటారు. డ్రాగన్స్ అండ్ డ్రాగన్స్ మధ్య బ్యాటిల్ జరుగుతున్నాయి కాబట్టి డ్రాగన్స్ ని చంపాలంటే ఓన్లీ ఆప్షన్ ఈ స్కార్పియన్స్. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్ లోని వెస్టర్స్ కి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. బ్లాక్స్ వాళ్ళ యుద్ధాన్ని ప్లాన్ చేసుకోవడానికి పెయింటెడ్ టేబుల్ ని యూజ్ చేస్తారు. సో మేబీ గ్రీన్స్ ఈ మ్యాప్ ని వాడుతుండొచ్చు. ఇక్కడ ఏమోన్ మ్యాప్ మీద చేయి పెట్టేది వేల్ ఆఫ్ ఆరెన్ దగ్గర. ఆ ప్లేస్ ఆల్రెడీ బ్లాక్స్ కి సపోర్ట్ ఇస్తుంది. గ్రీన్స్ తో పోలిస్తే బ్లాక్స్ దగ్గరే ఎక్కువ డ్రాగన్స్ ఉంటాయి, ఎక్కువ మంది allies ఉంటారు, ఎక్కువ హౌసెస్ కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటాయి. తర్వాత బేలా ఇక్కడ క్రాస్ బో పట్టుకొని ఉంటుంది. టీజర్ లో కూడా బేలా డ్రాగన్ ని రైడ్ చేస్తూ కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ లోని యాక్షన్ ని నింపేసినట్టున్నారు. సో ఖచ్చితంగా షోలోనే ఏదో చేంజ్ చేయబోతున్నారు. సీజన్ 2లోని నిటిల్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని బేలాతోని రీప్లేస్ చేయబోతున్నారా అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇలా చేస్తే ఖచ్చితంగా బుక్ రీడర్స్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ HBO బుక్ రీడర్స్ని ఎప్పుడు సర్ప్రైజ్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఇలా గేమ్ ఆఫ్ థ్రోన్స్లోనే హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోనే చాలా చేశారు. అలా చేస్తేనే బుక్ రీడర్స్కి ఈ సిరీస్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ పర్టికులర్గా ఈ చేంజ్ చేయడం వల్ల డేమన్ క్యారెక్టర్లోని పాజిటివ్ యాంగిల్ పెరుగుతుంది. జనరల్గా అందరు టార్గెరియన్స్తో పోలిస్తే డేమన్లోని గుడ్ అండ్ ఈవిల్ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సీజన్ 2 మొత్తం డేమన్ మంచిగానే ఉంటాడు అనడానికి లేదు. తర్వాత రెనేరా అండ్ జెసేరిస్ లూక్ ఫునరల్ దగ్గర ఉంటారు. ఇక్కడ వాళ్ళ వెనకాల రైనీస్ కూడా ఉంటుంది. అండ్ రెనేరా హ్యాండ్ కి ఇక్కడ ఏదో గాయమై ఉంటుంది. ఏదేమైనా సరే రెనేరా కాస్ట్యూమ్స్ మాత్రం ఈ సీజన్ 2లోని చాలా హైలైట్ అవుతున్నాయి. తను నిజంగానే ఒక డ్రాగన్ క్వీన్ లా కనిపిస్తుంది. సో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. అలానే ఇంకొక 1 మంత్లోనే సీజన్ 2 రాబోతుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. అండ్ సీజన్ 1కి సంబంధించిన రీక్యాప్ వీడియో కూడా చేస్తున్నాను. అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ చేస్తాను.